దేనికైనా స్టైల్ ఉండాలిరా. గన్ హ్యాండిల్ చేయడం అంటే ఇది రా. అబ్బా అందుకే మీరు రసూలయ్యారన్నా. రస్కు కాదు, రిస్క్ రిస్క్. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ మై నెక్స్ట్ షాట్? నెక్స్ట్ షాట్ నీదే. వీడేమో ఇక్కడ టచ్ చేసి ఏంటి పెయిన్ ఫీల్ అయ్యావా? పెయిన్ సార్. ఎక్సర్సైజ్ చేసిన బాడీ కదా, టచ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినా ఇలా ఓవర్ చేసి ఎండగట్టేస్తే ఎలా? నాలంటూ మేనేజ్ చేయడం చాలా కష్టం. అప్పుడప్పుడు బాదం పప్పు జీడిపప్పు తినాలి. బస్సులోకి రా, బాదం పప్పు పెడతా. సార్ నన్ను కూడా రమ్మంటారా? నీకు బ్యాకప్ రా, వెళ్ళు. ప్రతి ఓడు బాదం పప్పు తిరిగోడు. చాలు. హలో. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, డబ్బుల దగ్గర కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నా. ఐషు ఎలా ఉంది? కొంచెం బెటర్. ఓసారి ఇవ్వమ్మా. నువ్వేం కంగారు పడకు నాన్న, అంత మంచి జరుగుతుంది. అవును, భోజనం చేసావా? చేశాను బామ్మ. ఒక నిమిషం. తమ్ముడు, బావకు ఒకసారి ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలి. సార్ పడేసావా లేదా? పడేశాను సార్, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేసేయి. నీ వీరుగాడు బతుకుండాలంటే నువ్వు ఆడాలా పాడాలా? పాడా! ఎన్ని దినాలకి పాడగడతావే? లేటెస్ట్ వాడవాడు. కదిలా అంటే కాల్ చేస్తా. చెప్పండి సార్, కిల్లర్ దొరికాడు, మీరు అర్జెంట్గా బయలుదేరి. రేయ్, నిన్నే రా. నీ పేరేంటి? రిస్క్ రసూల్. రిస్క్ రసూల్. అంటే నువ్వు ఎలాంటి రిస్క్ అయినా చేస్తావన్నమాట. అన్నట్టు నువ్వు ఇంతవరకు సినిమాల్లో ఎంతోమంది విలన్స్ని చంపుంటావు కదా? అవును సార్. రియల్ లైఫ్లో ఎవరినైనా చంపావా? ఓ పని చేయి, ఇప్పుడు నన్ను చంపేసి రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అయిపో. షూట్ మీ, టేక్ ఇట్. ఏంటి అలా చూస్తున్నావు? షూట్ మీ. మీరు జోక్ చేస్తున్నారు సార్. నేను మర్డర్ చేస్తాను, జోక్ చేయను. ఇందాక నేను నోటిదోలుతున్న మాటలు మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు సార్. ఇంత పొట్టేసుకుని మిమ్మల్ని ఎలా చంపుతానండి? నాకు ఫిల్మ్ షూటింగే కానీ గన్ షూటింగ్ రాదు సార్. అబద్ధం చెప్పుకో. నువ్వు ఇందాక షూట్లో గన్ను చాలా స్టైల్గా హ్యాండిల్ చేయడం నేను చూశాను. స్టైల్ అయినా బొందా, అది డూప్ సార్, ఇది ఒరిజినల్. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతున్నావా లేదా? నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు నన్ను చంపాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. 1 2 3. నన్ను అరెస్ట్ చేయించడానికి ఆ ఎస్ఐ గారిని వెంట పెట్టుకుని మరి
తీసుకొచ్చావు కదా. అది కాల్ చేస్తా నా కొడక. సార్, భయపడకు, నేను ఇప్పుడే చెప్పనులే. ముందు ఆ సిఐ గారి ఫ్యామిలీని మొత్తం చంపేస్తా, ఆ తర్వాత వాణ్ణి చంపేస్తా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? టైర్ పంచర్ అయింది, కొంచెం హెల్ప్ చేస్తావా? సరే. జాగిరాడు ఉందా? ఆ, పట్రా. దొరికావురా. నొప్పిగా ఉందా? ఈ చిన్న దెబ్బలకి నువ్వు ఎంత బాధపడుతుంటే, నువ్వు అతి దారుణంగా చంపుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో నా కొడుకు. వాడు నన్ను జైల్లో పెట్టిన దానికన్నా నా చోటును చంపినందుకే నాకు ఎక్కువ బాధగా ఉంది. నేను తలుచుకుంటే ఆ సిఐ గాని ఆ చెక్ పోస్ట్ దగ్గరే చంపేసి ఉండేవాడిని. కానీ దానివల్ల నా కసి తీరదు. వాడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా. సీఏ చేసిన దానికి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సార్ చంపడం? సలహాలు ఇవ్వకు, మూసుకొని రైట్ కట్ చేయి. అతను ఎస్ఐ డ్రెస్లో ఉన్నాడు సార్. వీ కుడెంట్ ఈవెన్ థింక్ దట్ హీఈస్ ఎ కిల్లర్. వీఆర్ ఆల్ కంప్లీట్లీ గాట్ పానిక్డ్. అతను హీరో రసూల్ కదా? అవును సార్. ఏమైంది అలా ఉన్నాడు? ఈ మటర్ చూసిన కాడి నుంచి అలాగే ఉన్నాడు సార్. వెళ్ళి వాటర్ తీసుకురా. ఆయ్. అయ్యి ఓకే? ఫైన్ ఫైన్. ఎక్సైజ్ బాడీ అవ్వటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలను. నాప్కిన్ ఎవరా? నాప్కిన్. ఇందాక ఎస్ఐని చంపింది ఇతనేనా? ఏంటి సార్ చిన్నపిల్లల మరీ మీరు? వాడి ఫోటో చూస్తేనే ఇక్కడ ఆనకట్టలు తెగిపోతున్నారా? ముందే ఫోన్ లోపలెట్టండి. ఈయన మళ్ళీ కాలంలో పోయిలా ఉన్నాడు. ఒరే, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి సార్? ఈ ప్యాంటు తడిసిన సంగతి మా ఆవిడికి చెప్పగరా. దానికి ఈ విషయం తెలిసిందనుకో అది ఆడేసుకుంటది. సార్ ఏంట్రా? మేడం గారు. హలో డార్లింగ్, ఇంకా పడుకోలేదా? నువ్వు అక్కడ ప్యాంటు తడిపేసుకొని మూర్చిపోతే మాకు నిద్ర ఎలా పట్టుద్ది? అయినా ఆ కిల్లర్ గాని పొడి చేస్తా కాల్ చేస్తా తెగ బిల్డప్ ఇచ్చు ఆయన చూడగానే కార్ చేసుకున్నాం. ఇంత స్పీడ్గా నీకు ఈ విషయం ఎలా తెలిసిందే? మీ అసిస్టెంట్ గారు వీడియో తీసి వాట్సాప్ లో పంపించాడులే. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ట్రక్ పద్మాపురం వైపు వెళ్తుందంట. పద్మాపురం? షిట్. పికప్. హలో సంధ్య, నేను చెప్పేది జరుగుతుంది. నువ్వు ఇప్పుడే అందరిని తీసుకుని అక్కడికి వెళ్ళిపో. అలాగే. నేను వెంటనే బయలుదేరుతున్నాను. సరేనా?
ఏంటమ్మా